హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బాల వ్యాకరణం అనే టాపిక్ మన సిలబస్‌లో ఉంది. అది ఏపీ టెట్, డీఎస్సీ ప్లస్ తెలంగాణ టెట్, డీఎస్సీ, సెట్, నెట్‌కి సంబంధించి జేఎల్, డీఎల్‌కి సంబంధించిన కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లో బాల వ్యాకరణానికి సంబంధించిన టాపిక్ అయితే మనకు ఉంది. ఈ టాపిక్ నుంచి మనకి క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ బాల వ్యాకరణాన్ని ఎవరు రచించారు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి బిట్స్ అయితే వస్తున్నాయి అనేదైతే చూద్దాము. ఇక ప్రీవియస్ పేపర్‌లో మనకి ఎలాంటి క్వెషన్స్ వచ్చాయి? ఎగ్జామినర్ ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారు? అనేదైతే చూద్దామండి. దేంట్లో ఉన్న పరిచ్ఛేదాలు ఏంటి? మనకి సంస్కృతంలో, తెలుగులో వ్యాకరణ గ్రంథాలు ఉన్నాయి కదా! అవి ఎవరెవరు రచించారు? అనేదైతే పూర్తి వివరణ ఈ బాల వ్యాకరణం గురించి మనం తెలుసుకుందాము. దీంట్లో వచ్చే బిట్స్ కూడా మనము ప్రాక్టీస్ అయితే చేద్దాము. ఇది నేను ఏపీ వాళ్ళు విడుదల చేసినటువంటి తెలుగు అకాడమీలో మనకి బాల వ్యాకరణం అనే టాపిక్ నుంచయితే ఈ ఇది తీసుకోవడం అయితే జరిగింది. దీన్నైతే మీరు చదవండి. మీకు టెట్‌కి, డీఎస్సీకి, అటు ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి, నెట్ రాసే వాళ్ళకి అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది ఈ వీడియో. వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నైతే చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెట్, డీఎస్సీ, సెట్‌కి సంబంధించి, జేఎల్, డీఎల్‌కి సంబంధించిన తెలుగు సంబంధించిన కంటెంట్‌నైతే అప్‌లోడ్ అయితే చేస్తున్నాము. ప్రీవియస్ పేపర్స్ కూడా అప్‌లోడ్ అయితే చేశాము. ఇక సెట్‌కి సంబంధించి మనకి క్లాసెస్ అయితే చెప్పమనైతే అడిగారు. అందుకని నేను బాల వ్యాకరణము అనేది అందరికీ కామన్ ఉండే టాపిక్ కాబట్టి, ఈ బాల వ్యాకరణం అనే టాపిక్‌నైతే తీసుకున్నాను. ఇక మనకి డీఎస్సీ ఏపీలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. డీఎస్సీకి మనకి బాల వ్యాకరణం అనే టాపిక్ అయితే ఉంది. ఈ డీఎస్సీ రాసేవాళ్ళు ఈ బాల వ్యాకరణాన్ని చదవండి. ఎందుకంటే దీని నుంచి మనకి లాస్ట్ డీఎస్సీలో 4 క్వెషన్స్ దాకా వచ్చాయి. ఇక నిన్న రీసెంట్‌గా టెట్‌లో కూడా బాల వ్యాకరణం అనే టాపిక్‌నైతే యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక ముఖ్యాంశాలు ఏమున్నాయి అనేదైతే చూడండి. ఇక మనకి ఈ బాల వ్యాకరణాన్ని ఎవరు రచించారు? ఎప్పుడు రచించారు? ఎందుకు రచించారు? అనేదైతే తెలుసుకుందాం. ఇక ముఖ్యాంశాలు. సర్వమానవులు భాషించడానికి, లిఖించడానికి ఉపయోగపడే సాధనము భాష. మనము అందరం మాట్లాడడానికి, భాష గురించి తెలుసుకోవడానికి మనకి వ్యాకరణము చాలా అవసరం. భాషలో ప్రకృతి, ప్రత్యయాలు, ఆగమము, ఆదేశ లోపాదికాలు ఉంటాయి. ప్రతి భాషలో మనకి ప్రకృతి ఉంటుంది, ప్రత్యయాలు ఉంటాయి, ఆగమాలు ఉంటాయి, ఆదేశాలు ఉంటాయి. కొన్నిట్లలో లోపాలు కూడా ఉంటాయి. అంటే మనకి ఈ ప్రకృతి అంటే రాముడు అనే రాము ప్లస్ డు, ప్రత్యయము అనంటే డు, విభక్తులు, ప్రత్యయాలతో వచ్చేటివి విభక్తులు. ఆగమము, ఆదేశాలు. కొన్ని వర్ణాలకి మనము ఆగమంగా కొన్ని వస్తాయి, ఆదేశాలుగా కొన్ని వస్తాయి. మనకి వర్ణ ఆధిక్యము, వర్ణ ఆదేశము ఇలా కొన్ని వర్ణాలకి కొన్ని వర్ణాలు కలిపి ఒక పదంగా ఏర్పడుతున్నాయి కదా! ఆ విధంగా కొన్ని ఆదేశాలొస్తాయి. కొన్ని పదాలకి వర్ణాలు లోపాలు గూడా జరుగుతాయి. కొన్ని పదాలకి వర్ణాలు ఆగమంగా వస్తాయి. కొన్ని పదాలకి వర్ణాలు ఆదేశంగా వస్తాయి. కొన్ని పదాలకి లోపాలు కూడా ఏర్పడతాయి. వర్ణ లోపాలు కూడా ఉంటాయి. వీటిని వివరించేదే మనకి వ్యాకరణము. వ్యాకరణము అంటేనే భాష. ఒక భాషలో ఉన్నటువంటి పదాలు, ఆ పదాలన్నీ కలిపి మనకి ఒక వాక్యమైతే ఏర్పడుతుంది. ఆ పదాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే ప్రకృతి వలన, ప్రత్యయాలు, ఆగమము, ఆదేశాలు, లోపాదికాలు వీటన్నిటి కలయికని మనకి వ్యాకరణము. తెలుగు భాషలో వచ్చినటువంటి మొదటి వ్యాకరణం ఏమిటంటే ఆంధ్ర శబ్ద చింతామణి. మనకి ఈ రచించింది ఎవరు అనంటే నన్నయ్య. ఆంధ్ర శబ్ద చింతామణి ఇది ఎవరు రచించారు అనంటే నన్నయ్య భట్టారకుడు రచించడం అయితే జరిగింది. మొట్టమొదట వచ్చిన వ్యాకరణం ఏమిటి అని అయితే అడుగుతారు. తెలుగులో వచ్చిన మొదటి వ్యాకరణం ఏమిటి అని అయితే అడగడం జరుగుతుంది. దీన్ని ఆంధ్ర శబ్ద చింతామణి అని గుర్తించాలి. ఇక ఇది సంస్కృత శ్లోకంలో ఉంది. మనకి ఇవన్నీ ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథము
ఏ భాషలో ఉంది అనైతే అడుగుతారు. మనకు సంస్కృత శ్లోకాలలో రాయబడింది. ఈయన నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు? 11వ శతాబ్దానికి చెందినవాడు. పద్య రూపంలో వచ్చినటువంటి తొలి వ్యాకరణము మనకి ఇది సంస్కృత శ్లోకాలతో ఉన్న వ్యాకరణం ఏమిటంటే ఆంధ్ర శబ్ద చింతామణి. ఇక పద్య రూపంలో వచ్చిన వ్యాకరణం ఏంటంటే ఆంధ్ర భాషాభూషణం. దీన్ని రచించింది మూలకటి కేతన. ఏ శతాబ్దానికి చెందినవాడు? 12వ శతాబ్దానికి చెందినవాడు. వచన రూపంలోని సూత్ర రూపంలో తెలుగులోకి వచ్చినటువంటి వ్యాకరణమే బాల వ్యాకరణము. మనకి బాల వ్యాకరణం ఏ రూపంలో ఉంటుంది అంటే వచన రూపంలో ఉంటుంది. అది సూత్రాల రూపంలో ఉంటుంది. మనకి సూత్రాల రూపంలో ఉంటుంది. ఇక దీనిని రచించింది చిన్నయ్య షూరి. ఎప్పుడు రచించారు? 1858వ సంవత్సరంలో. ఇక్కడ మనకి 3 క్వెషన్‌లయితే ఫేమ్ అవుతున్నాయి. తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి వ్యాకరణం ఏమిటి అంటే ఆంధ్ర శబ్ద చింతామణి. పద్య రూపంలో వచ్చిన వ్యాకరణము ఆంధ్ర భాషా భూషణము. రచించింది మూలగటి కేతన. వచన రూపంలో ఉన్నటువంటి తెలుగులో వచ్చిన వ్యాకరణం ఏమిటంటే బాల వ్యాకరణం. ఈ వచన రూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా మనకి బాల వ్యాకరణము చిన్నయ్య సూరి గారు రచించారు. ఇక చిన్నేశూరి శిష్యుడు బహుజనపల్లి సీతారామాచార్యులు. ఈయన ప్రౌఢ వ్యాకరణంని రాశారు. ఈ చిన్నయసూరి శిష్యుడు మనకి ప్రౌఢ వ్యాకరణాన్ని రాయడమే జరిగింది. ఇక్కడ 1885. ఇక్కడ చిన్నయసూరి రచించిందేమో 1858. ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 1858. ఇక బహుజనపల్లి సీతారామాచార్యులు రచించింది 1885. ఇక 58ని తిరిగి రాస్తే మనకి 85 అవుతుంది. ఇది ఏ సంవత్సరము అని ఇచ్చినప్పుడు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ విధంగా. ఆంధ్ర శబ్ద చింతామణిని అనుసరిస్తూ 10 పరిచ్ఛేదాలుగా చిన్నయ్య సూరి బాల వ్యాకరణాన్ని రాశారు. మనకి చిన్నయ్య సూరి బాల వ్యాకరణంలో ఇక మనకి 10 పరిచ్ఛేదాలు ఉంటాయి. ఇక క్రియా పరిచ్ఛేదము 124 సూత్రాలతో పెద్దదిగాను, కృదంత పరిచ్ఛేదము 22 సూత్రాలతో చిన్నదిగా కనిపిస్తుంది. మనకి మొత్తం సూత్రాలు ఎన్ని అంటే 465. దీంట్లో బాల వ్యాకరణంలో మొత్తం మనకి సూత్రాలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 465 అయితే ఉన్నాయి. దానిలో మనకి క్రియా పరిచ్ఛేదనంలో 124 సూత్రాలతో అతి పెద్దదైనటువంటి పరిచ్ఛేదం ఏమిటి అంటే క్రియా పరిచ్ఛేదం. అతి చిన్నది కృదంత పరిచ్ఛేదము. 22 సూత్రాలు మాత్రమే దీంట్లో ఉంటాయి. మొత్తం పరిచ్ఛేదాలు ఎన్ని అనైతే మనకి ప్రీవియస్‌గా డీఎస్సీలో పీజీటీ పేపర్‌లో మనకి అడగడం అయితే జరిగింది. మీరు టీజీటీలో కూడా మనకి అడిగాడు. ఎన్ని పరిచ్ఛేదాలు ఉన్నాయి బాల వ్యాకరణంలో అని అడగడం అయితే జరిగింది. మీరు ప్రీవియస్ పేపర్ కూడా ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి అయితే చూసుకోండి. ఇక మొత్తం సూత్రాలు ఏమిటి అని కూడా అడగడం అయితే జరిగింది. ఇక మొదటి సూత్రం ఏంటంటే సంధ్యా పరిచ్ఛేదము. మొత్తము 10 పరిచ్ఛేదాలు ఉన్నాయి కదా! ఈ 10 పరిచ్ఛేదాల్లో నుంచి మొదటి పరిచ్ఛేదం ఏంటంటే సంజ్ఞా పరిచ్ఛేదము. సంజ్ఞ అంటేనే మనకి పేరు లేక గుర్తు అనే అర్థం. వివిధ సంజ్ఞలను తెలియజేసే మొదటి భాగమే సంధ్యా పరిచ్ఛేదము. ఈ సంధ్యా పరిచ్ఛేదంలో ఏ టాపిక్స్ ఉన్నాయి అనేదైతే చూడండి. సంజ్ఞ అంటేనే పేరుకు సంబంధించినవి. మనకి తెలుగు వ్యాకరణంలో ఉన్న పేర్లకు అర్థాలు ఏమిటి? వాటికున్నటువంటి గుర్తులు ఏ విధంగా గుర్తించాలి? ఇలాంటివన్నీ కూడా ఈ సంజ్ఞా పరిచ్ఛేదంలో ఉంటాయి. మనకి సంస్కృతంలో ఉన్న వర్ణాలు, అక్షరాలు ఎన్ని, ప్రాకృతంలో ఉన్న అక్షరాలు, తెలుగులో ఉన్న అక్షరాలు, వర్ణాలు ఎన్ని, మనకి సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చిన వర్ణాలు ఏమిటి, ప్రాకృతంలోకి వచ్చిన వర్ణాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈ సంధ్యా పరిచ్ఛేదనంలో ఉంటాయి. ఈ సంధ్యా పరిచ్ఛేదనంలో చూడండి వ్యాకరణం వలన సంస్కరింపబడ్డ భాష సంస్కృతము. వ్యాకరణం వలన సంస్కరించబడిన భాష ఏమిటి అంటే సంస్కృతము. దీంట్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయంటే 50 వర్ణాలైతే ఉన్నాయి. మనకి వర్ణాలు అంటే ఆ నుంచి భండీరా వరకు ఉండేటువంటి వర్ణాలు. మొత్తం మనకి
సంస్కృతంలో 50 అయితే ఉన్నాయి. ఇందులో అకారం మొదలు 16 అచ్చులున్నాయి. కకారం మొదలు హకారం వరకు 34 హల్లులైతే ఉన్నాయి. ఇవి మనకు సంస్కృతంలో ఉన్న అచ్చులెన్ని మొత్తము 16 అచ్చులైతే ఉన్నాయి. ఈ హల్లులెన్ని ఉన్నాయంటే 34 హల్లులైతే ఉన్నాయి. అచ్చులు, హల్లుల విభాగాన్ని అజగ్నల్విక్ భాగముగా భావిస్తారు. ఇవి 14 మహేశ్వర సూత్రాల ద్వారా ఏర్పడ్డాయి. ఇవి మనకి అచ్చులు, హల్లులు 14 మహేశ్వర సూత్రాల ద్వారా ఏర్పడ్డాయి. ఆ నుంచి ఔచ్ వరకు ఉన్నటువంటి 4 సూత్రాల ద్వారా అచ్చు అనే పదము హ హ హయవరట్ మొదలు హల్ వరకు వచ్చినటువంటి 10 సూత్రాల ద్వారా హల్లు అనే పదము ఏర్పడింది. ఆ నుంచి ఔచ్ వరకు ఉన్నటువంటి 4 సూత్రాల ద్వారా అచ్చు అనే పదం ఏర్పడింది. ఔచ్ అనే వరకు ఉన్నటువంటి 4 సూత్రాల ద్వారా మనకి అచ్చు అనేది ఏర్పడుతుంది. హయవరట్ మొదలు హల్ వరకు ఉన్నటువంటి 10 సూత్రాల ద్వారా మనకి హయవరట్ 10 సూత్రాల ద్వారా మనకి హల్లులు ఏర్పడ్డాయి. అచ్చులు ఏ విధంగా ఏర్పడ్డాయి, హల్లులు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేదైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మహేశ్వర సూత్రాలు పాణిని అష్టాధ్యాయిలో చెప్పబడ్డాయి. ఈ ఈ మహేశ్వర సూత్రాలు ఎక్కడ చెప్పబడ్డాయి అనేది అడుగుతారు. పాణిని రచించినటువంటి అష్టాధ్యాయిలో చెప్పబడ్డాయి. హల్, అచ్, హల్ పాణిని సంజ్ఞలు ప్రత్యాహారాలు. అచ్చులని స్వరాలు అని, ప్రాణాలు అని అంటారు. అచ్చులని ఏమంటారు అని మనకి నిన్న టీజీ టెట్‌లో కూడా ఇవ్వడం జరిగింది. అచ్చులని స్వరాలు అని, ప్రాణాలు అని అంటారు. హల్లులని ఏమంటారు? వ్యంజనాలు అని, ప్రాణులు అని అంటారు. ఇక్కడ చూడండి, ప్రాణాలు నాకు దీర్ఘం ఉంటది. ఇక్కడ ప్రాణులు, హల్లులని ఏమంటారంటే ప్రాణులు. కన్‌ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇక్కడ ప్రాణాలని, ఇక్కడ ప్రాణులు అని అంటారు. ఏ, ఓ, చ, జ, ర తెలుగులో ఉన్నటువంటి ఈ వర్ణాలు సంస్కృతంలో లేవు. ఏ, ఓ, చ, జ, ర అనేటివి మనకి తెలుగులో ఉన్నాయి ఈ వర్ణాలు. సంస్కృతంలో మాత్రం ఈ వర్ణాలు లేవు. చూడండి, ప్రాకృతమునకు వర్ణములు ఏ 10. మనకి ప్రాకృతంలో ఉన్న వర్ణాలు 40. మనకి సంస్కృతంలో 50 ఉన్నాయి. ఇక ప్రాకృతంలో మనకి 40 అయితే ఉన్నాయి. ఈ 40 ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఇందులో అచ్చులు 10, హల్లులు 30, మొత్తము 40 అయితే ఉన్నాయి. మనకి సంస్కృతంలో ఉన్నవి అచ్చులు 16 అచ్చులున్నాయి. 34 హల్లులైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇందులో అచ్చులు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఏ, ఓ, అం, అహ అనేటివి అచ్చులు. హల్లులు క, ఖ, గ, ఘ, చ, ఛ, ఝ, ఝ, ఠ, ఠ, డ, ఢ, న, త, థ, ద, ధ, న, ప, ప, భ, భ, మ, య, ర, ల, వ, షే, ష అవి లేవు. స, హ, అల అనేటివైతే ఉన్నాయి. కొందరి మతంలో ఏ, ఓ, ఐ, ఔలు కూడా ఉన్నాయని, మొత్తం 44 వర్ణాలు ప్రకృతంలో ఉన్నాయని చెప్పబడింది. అయితే మామూలుగా సంస్కృతంలో ఉన్నటువంటి పదాలు రు, రు, లు, లు, లో, లో, ఐ, ఔ అనే 6 అచ్చులు, ఇన్య, జ్ఞ, ఇన్య, ష, స అనే 4 హల్లులు ప్రాకృతంలో లేవు. మనకి సంస్కృతంలో ఉన్నవి ప్రాకృతంలో లేని అక్షరాలు అని అయితే అడుగుతారు. ఇక్కడ అచ్చులు ఎన్ని ఉన్నాయి చూడండి. మనకి అచ్చులైతే 6 ఉన్నాయి. ఇక హల్లులు ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. సంస్కృతంలో ఉన్నవి ప్రాకృతంలో లేని అక్షరాలు అని క్వెషన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ ప్రాకృతంలో ఉన్న వర్ణాలు ఎన్ని అవి కూడా ఈ విధంగా క్వెషన్స్ అయితే అడగవచ్చు. ప్రాకృతంలో ఉన్న వర్ణాలు 40. సంస్కృతంలో ఉన్నవి ప్రాకృతంలో లేని అక్షరాలు ఏమిటి అంటే రు, రు, లో, లో, ఐ, ఔ అనే అక్షరాలు మొత్తం 6 6 అచ్చులైతే లేవు. మరి ఇక్కడ 4 హల్లులు లేవు. న్య, ఇన్య, ష, ష ఇక్కడ 4 ప్రాకృతంలో లేవు.
ఆంధ్ర భాషకు తొలి ప్రాకృతి రూపము సంస్కృతము. ఆంధ్ర భాషకు తొలి ప్రకృతి రూపం ఏమిటి అంటే సంస్కృతి. రెండవ ప్రకృతి రూపం ఏమిటి? ప్రాకృతికము. ప్రకృతి రూపమైనటువంటి సంస్కృతి నుండి పుట్టినది ప్రాకృతికము. ఇలా ఇది చాలా ప్రాచీనమైన భాష. ఆంధ్ర భాషకు తొలి ప్రకృతి రూపం ఏ భాష అనైతే అడుగుతారు. ఏ భాష అంటే మనకి సంస్కృతము అనైతే చెప్పాలి. రెండవది ఏంటి? ప్రాకృతము. ఇక ఏ, ఏ, ఓ, ఓలను వక్రములు అంటారు. మనకి ఏ, ఏ, ఓ, ఓ అనేటివి వక్రములు. వంకరగా ఉంటాయి కాబట్టి వీటిని వక్రములు అని అంటారు. ఐ, ఔలని వక్రతములు అంటారు. మనకి ఇది కూడా బిట్లయితే అడగడం అయితే జరిగింది. వక్రతములు. వక్రములు అంటే ఏమిటి అని అడగడం అయితే జరిగింది. వక్రములు ఇచ్చి కొన్ని తాళవ్యాలు, కంఠ తాళవ్యాలు మనకి ఇవన్నీ ఉన్నాయి కదా! ధ్వనులకు సంబంధించినవి. ఆహ్, ఆ వర్ణాలకు సంబంధించిన బిట్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు. ఇక్కడ ఏ, ఓ, ఓ, ఓ ఇవి వంకరగా ఉన్నాయి కాబట్టి వీటిని వక్రములు అన్నారు. వంకరగా ఉన్నాయి కాబట్టి వీటిని వక్రములు అన్నారు. ఇక్కడ ఐ, ఔ అనేటివి వక్రతములు. అంటే వంకరగా ఎక్కువ వంకరగా ఉన్న వాటిని వక్రతములు అని అంటారు. ఇక తెనుగుకి వర్ణాలు 36. మనకి సంస్కృతంలో వర్ణాలు 50, ప్రాకృతంలో వర్ణాలు 40, తెలుగులో అచ్చ తెలుగులో ఉన్నటువంటి వర్ణాలు 36 మాత్రమే. ఇక మిగతావన్నీ సంస్కృతం నుంచి, ప్రాకృతం నుంచి మన తెలుగు భాషలోనికి వచ్చినవి. తెలుగు భాషకు అచ్చ తెలుగు వర్ణాలు 36. ఇందులో సంస్కృత, ప్రాకృత వర్ణాలు చేరలేదు. ఇందులో ఈ 36 మనకి సంస్కృత వర్ణాలు, ప్రాకృతిక వర్ణాలు చేరలేదు. ఇక సంస్కృత, ప్రాకృత భవాలు, వాటి సమాలు, దేశాలు చేరితే నేటి ఆంధ్ర భాష అయింది. మనకి సంస్కృత భాషలోని పదాలు, ప్రాకృత పదాలు, వాటి సమాలైనటువంటి దేశ పదాలు, ఇలా 3 రకాల పదాలు చేరడం మనకు ఆంధ్ర భాషలో, ఇప్పుడు ఉన్న భాషలో ఈ 3 భాషల నుంచి పదాలైతే రావడం అయితే జరిగింది. ఇక తెలుగు వర్ణాలలో శకట రేప చేరబడలేదు. బండీరా అనేది మనకి తెలుగులో లేదు. ఇది తెలుగులో ప్రత్యేక వర్ణం కూడా కాదు. తెలుగులో ప్రత్యేక వర్ణం కూడా మనకి కాదది. తెలుగులో అచ్చులు ఎన్ని అంటే 14. మనకి సంస్కృతంలో అచ్చులు ఎన్ని? 16. ఇక్కడ ప్రాకృతంలో అచ్చులు మనకి 10. అదే తెలుగులో అచ్చులు 14. తెలుగులో అచ్చులు మనకి 14. తెలుగులో అచ్చులు 14. ఇవి ఏమేమి ఉన్నాయో చూడండి. ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. ఇక్కడ మనకి ఏవేవి మిస్ అయ్యాయి? రు, రు అనేటివి ఇక్కడ, ఓ, రు, రు అనేటివి ఇక్కడ మిస్ అయ్యాయి అచ్చులలో. లో, లో అనేటివి కూడా మిస్ అయ్యడం అయితే జరిగింది. ఇక్కడ అచ్చులు చూడండి. ఖ, ఘ, చ, ఛ, జ, ఝ, ట, ఢ, న, త, ధ, న, ప, భ, మ, య, ర, ల, వ, ష, హ, అల. ఇక్కడ మనకి ఇక్కడ ఖ వర్గంలోని మనకి ఒత్తి పలికే అక్షరాలన్నీ తెలుగులో లేవు. ఖ వర్గంలోని ద్వితీయ అక్షరము లేదు, చతుర్థ అక్షరము లేదు, పంచమక్షరము లేవు. ఈ 3 అక్షరాలు మనకి సంస్కృతం నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ లేని అక్షరాలు చూడండి. రు, రు, లో, లో, విసర్గ, ఖ, చ, ఠ, ధ, ఫ, ఘ, ఝ, డ, ద, భ, ఞ, ఇఞ, ష, ష లు సంస్కృత సమాలు. ఇవి తెలుగులోనికి చేరాయి. మనకి తెలుగులోనికి ఈ పదాలైతే రావడం అయితే జరిగింది. సంస్కృత తుల్యమైన భాషని సంస్కృతమని అర్థం.
సంస్కృత తుల్యమైన భాషకే సంస్కృత సమం అని అర్థం. ఇక 19 అక్షరాలు సంస్కృత సమ శబ్దాలతో కూడి తెలుగులోనికి వచ్చాయి. మనకి సంస్కృతంలో నుంచి తెలుగులోనికి వచ్చిన అక్షరాలు 19. ఉదాహరణకి ఋతువు, పితృణము, క్లుప్తము, దుఃఖము, జరము, కంఠము ఇత్యాదులు మనకి సంస్కృతం నుంచి అయితే రావడం అయితే జరిగింది. అర్ధానుస్వారము అంటే అరసున్న, ఇది తెలుగులో ఉంది. ప్రాకృతంలో లేదు. మనకి అర్ధానుస్వారం అంటే అరసున్న అనే అర్థము, ఇది తెలుగులో లేదు. కచట తపలను పరుషాలని, గజట దబలను సరళాలు అని పిలుస్తారు. కఠినంగా పలికేటివి పరుషాలు, సరళంగా పలికేటివి సరళాలు. ఇక్కడ మనకి కచట తపలు అంటే ఇవి మనకి పరుషాలు. పరుషాలు అంటే కఠినంగా పలకడం. ఈ కఠినంగా ఉన్న వాళ్ళని పరుషాలు, పౌరుషం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు కఠినంగా ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. కఠినము అన్నప్పుడే ఇక్కడ మనకి కావర్గం అనేది గుర్తు రావాలి. ఇక్కడ సరళాలు అని అంటే మీకు ఘావర్గం గుర్తు రావాలి. గజడ దబలని సరళాలు అంటారు. కచట తపలని మనకి పరుషాలు అంటారు. ఈ కచట తపలు ఎన్ని ఉన్నాయంటే మనకి 5 అయితే కచట తపలు ఉన్నాయి. 5 వర్ణాలు కచట తపల్లో ఉన్నాయి. అది వీటిని శ్వాసాలు అని కూడా అంటారు. వీటిని శ్వాసాలు అని కూడా అంటారు. ఇక్కడ గజడ దబలు ఉన్నాయి కదా, ఈ గజడ దబలని మనకి నాదాలు అని పిలుస్తారు. ఇవి కూడా 5 అయితే ఉన్నాయి. ఇక పరుష సరళాలు కాక తక్కిన హల్లులన్నిటినీ స్థిరాలు అంటారు. ఈ స్థిరాలు ఏమిటంటే కచట తపలు, గజడ దబలు కాని అక్షరాలన్నిటి కూడా మనకి స్థిరాలు అవుతాయి. ఈ స్థిరాలలో మహాప్రాణులు, మహాప్రాణులు అనంటే మనము గట్టిగా పలికే వాటిని మహాప్రాణులు అంటారు. మహాప్రాణులు ఎన్ని అక్షరాలు? మనకి 10 అక్షరాలైతే ఉన్నాయి. ఎగ్జామ్‌లో మనకి ఏ విధంగా అడుగుతారంటే దీని నుంచి మహాప్రాణులు ఏమిటి? కొన్ని ఇవి ఇస్తారు. శ్వాసాలు, నాదాలు, ఈ మహాప్రాణుల అక్షరాలిచ్చి వీట్లలో ఏది సరైనవి మహాప్రాణులను గుర్తించండి అని అయితే క్వెషన్ అయితే అడుగుతారు. వర్గ ఎక్కులు అంటే ఏమిటి అని అయితే అవి కూడా అడుగుతారు. వర్గ ఎక్కులు మన వర్ణమాలలోని ద్వితీయ, చతుర్థి అక్షరాలని మహాప్రాణులు అంటారు. వీటిని ఇంకొక పేరు వర్గ ఎక్కులు. అనునాసికాలు, అనునాసికాలంటే ముక్కుతో పలికే వాటిని మనము అనునాసికాలు అని అంటారు. ఇన్య, న్య, ఇన్య, అన, న, మ అనేటివి అనునాసికాలు. ఇవి ఎన్ని ఉన్నాయి? మనకి 5 అయితే ఉన్నాయి. అంతస్తాలు, అంతస్తాలు అనేటివి యా, రా, ల, వ అనేటివి అంతస్తాలు. ఇవి మనకి 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొత్తం మనకి ఈ పేపర్‌లో ఓవరాల్‌గా తెలుగు నుంచి మనకి సంస్కృతంలో వచ్చిన పదాలు ఏమిటి అని అడుగుతారు. ఇక సంస్కృతంలో ఉన్న పదాలు ఏమిటి? ప్రాకృతంలో ఉన్న పదాలు ఎన్ని? సంస్కృతంలో ఉన్న పదాలు మనకి వర్ణాలు 50, ప్రాకృతంలో ఉన్న వర్ణాలు 40, తెలుగులో ఉన్న వర్ణాలు 36. అది సంస్కృతంలో ఉన్న అచ్చులు 16, తెలుగులో ప్రాకృతంలో ఉన్న అచ్చులు 10, మనకి తెలుగులో ఉన్న అచ్చులు 14. అదేవిధంగా సంస్కృతంలో ఉన్నటువంటి హల్లులు 34, 36, ప్రాకృతంలో ఉన్నటువంటి అచ్చులు మనకి 30. ప్రాకృతంలో ఉన్న అచ్చులు 30. అదే తెలుగులో ఉన్నటువంటి హల్లులు, సారీ అండి, ఇక్కడ మనకి హల్లులు 30 ఉంటాయి, అచ్చులు 10 అయితే ఉంటుంది. ఇక తెలుగులో ఉన్నటువంటి అచ్చులు 14, హల్లులు 22. అది మిగతా మనము సంస్కృతం నుంచి తెలుగులోనికి వచ్చిన సంస్కృత పదాలు ఎన్ని అనంటే 19 పదాలైతే వర్ణాలు మనకి తెలుగులోనికి రావడం అయితే జరిగింది. అదే మనకి తెలుగులో ఉన్నటువంటి వర్ణాల గురించి అయితే చూసారు కదా, 19 అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కచట తపలు అంటే ఏమిటి? గజట దబలు
గజట దబలు అంటే ఏమిటి అని అయితే అడిగారు. కచట తబలని మనము పరుషాలు అని అంటాము. గజట దబలని మనం సరళాలు అని అంటాము. ఈ కచట తపలని ఏమని పిలుస్తారు? గజట దబలని ఏమని పిలుస్తారు? అని కూడా అడుగుతారు. కచట తపలని శ్వాసాలు అంటారు. గజట దబలని నాదాలు అని పిలుస్తారు. ఇక మహాప్రాణ అక్షరాలు ఏమిటి అని కూడా అడుగుతారు. హ్మ్. ఈ కచట తపలు ఎన్ని అని కూడా అడుగుతారు. అనునాసికాలు అంటే అనునాసికాలను గుర్తించండి. అంతస్థాలను గుర్తించండి. ఇలాంటి క్వెషన్స్ ఫేమ్ అయితే చేస్తారు. ఇవన్నీ వ్యాకరణానికి సంబంధించినవన్నీ మనకి ఏ ఏ స పరిచ్ఛేదంలో ఉన్నాయి అనైతే అడుగుతారు. మనకి అక్షరాలకు సంబంధించిన, వర్ణానికి సంబంధించినవి ఏ పరిచ్ఛేదంలో ఉన్నాయి అనంటే సంజ్ఞా పరిచ్ఛేదంలో ఉన్నాయి. ఇక ఊష్మాలు చూడండి. ష, ష, స, హ అనే 4 అక్షరాల్ని మనం ఊష్మాలు అని అంటారు. ఊష్మాలు అంటే మనం ఊది పలకటం. మన శ్వాస అనేది బయటికి వస్తుంది. ష, ష, స, హ అని మనము గాలిని బయటికి వదలడాన్ని మనకి ఊష్మాలు అని అంటారు. మీరు పలికేటప్పుడు మీరు ఆ పదాలని, ఆ శ్వాస ఏ విధంగా పలుకుతున్నాము అని ఆ శ్వాసకు తగ్గట్టు మనకి పేర్లనైతే పెట్టడమైతే జరిగింది. మూర్ధన్యాలు, మూర్ధన్యము అంటే అలా మనం ముందుకు మన పెదాలను ఉంచి పలకడాన్ని మనకు మూర్ధన్యాలు అని అంటారు. ఈ 24 అక్షరాలు పరుషాలు, సరళాలుగా మారే అవకాశం ఉంది. కానీ స్థిరాలు మారవు. ఇక్కడ పరుషాలు, సరళాలు అనేటివి మారుతాయి కానీ స్థిరాలు మాత్రము మారవు. ఒత్తి పలికే అక్షరాలని మనము మహాప్రాణాలు అని అంటాము. మనము ఖ, ఘ, ఛ, ఝ మనకి తాలో రెండవ అక్షరం ధ, ధ అని మనం పలుకుతున్నాం కదా! వాటిని ఒత్తి పలుకుతాం కాబట్టి వాటిని మహాప్రాణులు అంటారు. అదేవిధంగా వర్గ ఎక్కులు అని కూడా అంటారు. కచట తప వర్గంలో జంటగా ఎక్కు కనిపించేవి, ఎక్కు కనిపించేవి వర్గ ఎక్కులు. నాలుక పైభాగం నుంచి ఉచ్చరించేటివి అంతస్థాలు. మనకి అంతస్థాలు అని అంటే య, వ, ర లు అంతస్థాలు. యా అన్నప్పుడు మనకి ఈ నాలుక చూడండి మన అంగిలికి తగులుతూ ఉంది. పళ్ళ ఎనకాల ఉన్నటువంటి అంగిలికి చదువుతుంది. యా, ర, ల, వ అనేటివి అంతస్థాలు. మనకి లోపల అంతరంలో మన నోటిలోని అంతర భాగంలో మనకి అంగిలికి నాలుక తగలడాన్ని దాన్ని అంతస్థాలు అని అంటారు. ముక్కు సహాయంతో పలికే వాటిని అనునాసికాలు అని అంటారు. ఞ, ఇని, అన, నా అనేటివి మనము ముక్కు నుంచి గాలిని వదలడం అయితే జరుగుతుంది. కాబట్టి వీటిని అనునాసికాలు అని అంటారు. ఊది పలికే వాటిని మనము ఊష్మాలు అంటాము. మనము ష, ష, స, హ గాలి బయటికి వస్తుంది. నాలుక తిరిగి మూర్ధన్యాన్ని తాకితే పుట్టే వర్ణాలు మూర్ధన్యాలు. మనకి అలా అనేటివి మూర్ధన్యం. అలా అంటే మనం నాలికని మెలిక పెట్టి, మడత పెట్టి దాన్ని పైన అంగిలికి తగిలిస్తాం కాబట్టి అలా అన్నప్పుడు మీరు ఆ స్పర్శనైతే అబ్జర్వ్ చేయండి. మీకు తెలుస్తుంది. ఎప్పటికీ మర్చిపోరు మీరు అవి గుర్తుపెట్టుకుంటారు. దంత తాళవ్యములైనటువంటి చజాలు, సవర్ణాలు. మనకి దంత తాళవ్యాలు అయినటువంటి చ, ఛ, జ, ఝ, ఇన్య అనేటి చ, ఛ, ఝ, ఝ వరకు ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే తాళవ్యాలు అని అంటారు. ఈ తాళవ్యాలు మనకి నోటిలో ఉన్నటువంటి అన్ పళ్ళ వెనకాల ఉన్నటువంటి భాగంలో నాలుకని తగలడం. ఇక్కడ చ, ఛ, ఝ, ఝ ఇవి సవర్ణాలు అంటే సజాతీయ ధ్వనులు. ఈ చ, ఛ, జ, ఝలు ఏంటి? సజాతీయ ధ్వనులు. చాజాలు, తాళవ్యాలు నాలుక దవడలను తాకటం వలన పుట్టే వర్ణాలు తాళవ్యాలు. నాలుక ఏ దవడలను తాకుతే దాన్ని తాళవ్యాలు అని అంటారు. చజలు, దంచాలు అంటే దంతాల సహాయంతో పలకబడేవి. చ, ఛ, ఝ, ఝ, ఇన్య అన్ని తాళవక్షరాలే. దంచాల తాళవ్య భేదము తెలుగు భాషలో మాత్రమే ఉంది.
దంత తాళవ్య భేదము అనేది మనకి తెలుగు భాషలోనే ఉంది. ఇక్కడ ఈ, ఈ, ఏ, ఏలను కూడా చజలు, తాళవ్యాలు కూడిన చజలు. ఈ, ఈ, ఏ, ఏలను కూడినటువంటి చజలు, తాళవ్యాలు. ఇవి చూడండి మనకి చిలుక, చీమ, చెలి, చేమ. అంటే మనకి ఇక్కడ చిలుక అన్నప్పుడు చీకి ఏ సౌండ్, ఏ వర్ణం యాడ్ అవుతుంది? ఈ అనే వర్ణం. ఇక్కడ చీ అన్నప్పుడు మనకి రెండవ ఈ. ఇక్కడ చే అన్నప్పుడు ఇక్కడ ఏ. ఇక్కడ చే అన్నప్పుడు ఏ అనే వర్ణం ఉంటుంది. ఇక్కడ జల, చీడి, జేడి, జేజే ఇవన్నీ కూడా ఈ, ఈ, ఏలను కూడినటువంటి చజలను తాళవ్యాలు అని అంటారు. ఆ, ఆ, ఉ, ఊ, ఓ, ఓ, ఔలను కూడినటువంటి చజలు దంత్యాలు. ఇక్కడ మనకి ఈ, ఈలతో కూడిన వాటిని మనకి తాళవ్యాలు అని అంటారు. అదేవిధంగా అదేవిధంగా ఈ అచ్చులతోటి ఆలతో కూడినటువంటి చజలకు దంత్యాలు అని అంటారు. ఇక్కడ చలి, చాప, చ అంటే ఇక్కడ ఇక్కడ ఆ. ఇక్కడ చూ అన్నప్పుడు ఏమవుతుంది? ఊ సౌండ్. ఇక్కడ ఊ. చూ అన్నప్పుడు ఓ. చూ, ఝ, ఝ. ఇక్కడ ఈ, ఈ, ఏలను కూడినటువంటి చజలను తాళవ్యాలు అంటారు. అదే ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఓ, ఔలతో కూడినటువంటి చజలకు దంత్యాలు అని పేరు. మనకి ఇక్కడ చలి, చాప, చుక్క, చూము, జముడు అనే పదాలు ఇస్తారు. ఇవి దంత్యాల, తాళవ్యాల అని అడుగుతారు. మనము వీటిని దంత్యాలు అని గుర్తించాలి. వీటిని దంత్యాలు. జాతర అని ఇచ్చినప్పుడు మనకి ఇవి దంత్యాలు అని గుర్తించాలి. అదేవిధంగా చిలుక, చీమ, చెలి, చేమ, జల, జీడి మొదలైనటువంటి ఇస్తే మనకి వక్రములు కలిసినాయి అనుకోండి తాళవ్యాలు అని గుర్తించాలి. ఈ జొన్న, జోలే అనే పదాలు కూడా ఐతో అంతమయ్యే ఇదంతాలు, చైత్రము, జైనుడు లాంటి పదాలు అచ్చ తెలుగులో లేవు. ఇవి తత్సమాలు. సంస్కృత సమాలలో ఇకారాంతాలైనటువంటి శబ్దాల ఉపద చజలు బహువచనపరమైనప్పుడు దంత్యాలు అవుతాయి. ఇకారాంత పదాలు అర్చి, రోచి మొదలైనటివి. మనకి ఇకారాంత శబ్దాల ఉపదల చజలు బహువచనం పరమైనప్పుడు దంత్యాలు ఏర్పడతాయి. బహువచనం పరమైతే మనకి దంత్యాలు అవుతాయి. అదే ఇకారాంత పదాలకి అర్చి, రోచి మొదలైనటువంటివి ఇకారాంత శబ్దాలకు ఉపద చజలు బహువచనం పరమైనప్పుడు దంత్యాలు అవుతాయి. అదే ఉపద అంటే తుది వర్ణానికి ఈ ఉపద అనే బిట్ని మనకి ప్రీవియస్ డిఎస్సిలో అడిగారు, టెట్లో అడిగారు. అటు హెచ్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ప్రతి సెషన్లో దీని నుంచి బిట్లు అయితే వచ్చాయి. ఇక తుది వర్ణానికి ముందున్న వర్ణాన్ని మనం ఉపద అని అంటారు. తుది వర్ణము అంటే అర్ ప్లస్ చ్ ప్లస్ ఈలో ఉన్నటువంటి చ్ శబ్దానికి ఉపద అని అర్థం. చ్ అంటే ఇక్కడ తుది వర్ణం కంటే ముందు ఉండడం. ఈ ఈకి ముందున్న అక్షరాన్ని ఉపద అని అంటారు. ఈకి ముందున్న వర్గాన్ని ఉపద అని అంటారు. రాజు శబ్దము దంతయుక్తము. రాజు శబ్దం ఒకటే దంత్యముగాను ఉంటుంది. ఇకారాంతము కాకపోయినా బహువచనం చేరకపోయినా ఇది దంత్యమని సూరి అభిమతము. ఇక్కడ రాజు అనే రాజు శబ్దం ఒకటే దంత్యంగా ఉంటుంది. ఇక ఇకారాలైనటువంటి చజలకి చక్రము,
చామరము, చుక్రిక, చూర్ణము, చోరుడు, చౌర్యము, జయము, జాతి, జుగుప్సము, జూటము మొదలైనవి ఇకారాంతాలైనటువంటి చర్యలకు ఉదాహరణ. అదేవిధంగా నకార నకారము ధృతము, నకారము ధృతము, నకారము ధృతము. ధృతము పొందేది అంటే లోపించేది ధృతము. ధృతము పొందేది అంటే లోపించేది ధృతము. ను వర్ణాన్ని ధృతము అంటాము. ను వర్ణాన్ని ఏమంటాం మనము? ధృతము అని అంటారు. మనకి ప్రతి పదములోనూ ను అనే వర్ణము ఉన్నదనుకోండి, దాన్ని ధృతము అని అంటారు. ఇది లోపించిన అర్థము చెడిపోతుంది. ఈ ను వర్ణం లోపిస్తే అర్థం చెడిపోతుంది. అవ అవసర అవసరణంలో అంటే పదం చివరిలో ఉన్నటువంటి ధృతాన్ని కానీ, స్వరానికి కానీ ఒక్కొక్కసారి లోపం ఉండవచ్చు. చిన్నయ్య సూరి వచ్చెను, వచ్చే అని ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. ధృతాంతములైనటువంటి పదములు ధృత ప్రకృతికాలు. మనకి ధృత ప్రకృతికాలు అంటే ధృతం అంతంలో ఉండే పదాలు. ప్రథమ విభక్తి ప్రత్యయాలైనటువంటి డూమోవులు అవి వరుసగాను ప్రథమ విభక్తి ప్రత్యయములైనటువంటి డూమోవులు తప్ప కై, పట్టి, యొక్క, తప్పు, తక్కిన విభక్తులతో కూడినవన్నీ కూడా మనకి ధృత ప్రకృతికాలు. ఇక ధృత ప్రకృతికాలు చూడండి ఏమేమి ఉన్నాయి. ఇవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇప్పటికే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది. ఇది ఒక పార్ట్‌గా, నెక్స్ట్ వీడియోలో రెండవ పార్ట్‌గా మనకి సంజ్ఞా పరిచ్ఛేదన గురించి అయితే తెలుసుకున్నాము. ఇక బాల వ్యాకరణానికి ఈ వీడియో మీకు నచ్చితే మిగతా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ అయితే చేయండి. మిగతా సిలబస్‌ను కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఎంతమంది ఎక్కువ కామెంట్స్ అయితే వచ్చాయో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మీకు యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం ఈ సంజ్ఞా పరిచ్ఛేదనంలో మనకి ఇప్పటివరకు మనం నేర్చుకున్న దాంట్లో సంస్కృతము, తెలుగు వర్ణాలు, ప్రాకృతిక వర్ణాల గురించి తెలుసుకున్నాము. ధృతము, ధృత ప్రకృతికము, వర్ణాలలో ఉన్నటువంటి తాళవ్యాలు, మహాప్రాణులు, దంచాలు అంటే ఏమిటి, శ్వాసాలు, నాదాలు గురించి అయితే తెలుసుకున్నారు. ఇవన్నీ మనకి ఏ పరిచ్ఛేదంలో ఉన్నాయని కూడా అడుగుతారు. మనకి సంజ్ఞా పరిచ్ఛేదంలో ఉన్నాయి అని మీరు గుర్తించాలి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మిగతాదైతే చూద్దామండి. ఇక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ లెసన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బాల వ్యాకరణానికి సంబంధించిన మనం బిట్స్ అయితే చూద్దాము. ఇది తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించిన బాల వ్యాకరణము టాపిక్ ఆ బుక్‌లో నుంచే తీసుకోవడం అయితే జరిగింది. ఎక్కువగా మనకి ఎగ్జామ్‌లో ఈ తెలుగు అకాడమీ బుక్స్ నుంచే బిట్స్ అయితే రావడమే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ బుక్ కొనుక్కోలేని వారి కోసం ఈ వీడియో అయితే చూడండి. దీంట్లో ఉన్న బిట్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంతకుముందు ప్రీవియస్‌గా కూడా చాలా బిట్స్ అయితే దీంట్లో రావడం అయితే జరిగిందని అయితే చెప్పారు. అందుకని ఈ బుక్ నుంచి ఈ టాపిక్‌ని అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. ఇది అన్ని సెట్‌కి పనికొస్తుంది. మనకి టెట్‌కు, డిఎస్సికి, నెట్‌కి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. జేఎల్, డిఎల్‌కి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోనైతే యూజ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ అయితే చేయండి. మీరు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. చాలామంది లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తే మళ్ళీ నేను ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. దానికి తగ్గట్టు మేము వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తాము. థ్యాంక్ యూ.